పీఓజేకే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. దాన్ని ఎవరూ వేరు చేయలేరు, విడదీయలేరు. అది ఏదో ఒక రోజున మనం స్వాధీనం చేసుకుంటామని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ప్రధాని మోదీ చెప్పారు, అమిత్ షా చెప్పారు. వీళ్ళ దాడి నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ సైనికులు అక్కడ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితి. పీఓజేకే అనేది భారత్లో అంతర్భాగం. కాకపోతే అప్పట్లో నెహ్రూ గారు చేసినటువంటి ఒక పెద్ద బ్లండర్ వల్ల దాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడం వల్ల దశాబ్దాలుగా అది రావణ కాష్టంలాగా రగుడుతూనే ఉంది. అది ఎప్పటికీ తేలని వ్యవహారంలాగా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మరొకసారి పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. లిటరల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతున్నారు. మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. मारा नहीं सराय चौप जियो शेरो जियो शेरो పాకిస్తాన్ ఆర్మీని రాళ్ళు పెట్టి వాళ్ళు పరుగులు పెడుతున్నారు. వీళ్ళ దాడి నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ సైనికులు అక్కడ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి గతంలో జరిగినటువంటి చర్చే పీఓజేకేని భారత్ స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే గతం ఎన్నో సంవత్సరాల నుంచి మన మంత్రులు చెబుతున్నటువంటి మాట, గత ప్రభుత్వాలు కూడా ఆ ప్రయత్నం చేశాయి. పీఓజేకే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం. దాన్ని ఎవరూ వేరు చేయలేరు, విడదీయలేరు. అది ఏదో ఒక రోజున మనం స్వాధీనం చేసుకుంటామని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ప్రధాని మోదీ చెప్పారు, అమిత్ షా చెప్పారు. అయితే ఈ సందర్భంగా మరొకసారి ఆ చర్చ తెర మీదకి వస్తుంది. ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇఫ్ నాట్ నౌ ఇంకెప్పుడు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏం చేయగలదు స్వాధీనం చేసుకోవడానికి? మిలిటరీని రంగంలోకి దించేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ని మనకు అప్పగించేలా చేయగలుగుతుందా? అసలు భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏ ఆప్షన్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే దాని గురించి మనం వెళ్దాం. దానికంటే ముందు ప్రస్తుతం గత 2-3 రోజుల్లో పీఓజేకేలో జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతోంది, కారణాలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, దీని గురించి ముందు తెలుసుకుందాం. అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రజల యొక్క గొంతును నొక్కేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీస హక్కులు కూడా కల్పించడం. మరొకసారి అలాంటి డిమాండ్ అనే తెరపైకి తీసుకొస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు తారాస్థాయికి ఆగ్రహావేశాలు చేరుకున్నట్టుగా కనిపిస్తే పాకిస్తాన్ సైన్యాన్ని కొడుతున్నటువంటి పరిస్థితి. మనం బలూచిస్తాన్ ప్రావిన్స్లో, అంటే బలూచిస్తాన్ స్టేట్లో కొద్ది రోజుల కిందట మనం ఎలాంటి బీభత్సమైనటువంటి వాతావరణాన్ని చూసామో పీఓజేకేలో కూడా ఈరోజు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది, పాకిస్తాన్ సైన్యం చెబుతోంది 7 మంది చనిపోయారని చెబుతోంది అధికారిక లెక్కలు. కానీ రాయిటర్స్ సంస్థ చెబుతోంది సుమారుగా 11 మందో 12 మందో చనిపోయారని చెప్పి రాయిటర్స్ సంస్థ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. కానీ అనధికారికంగా వస్తున్నటువంటి లెక్కలు చూస్తే సుమారుగా ఒక 100 మందికి పైగా చనిపోయి ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్స్లో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా చాలామంది ఇవాళ రేపు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి దృశ్యాలు, చాలామంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారు. ఈ విజువల్స్ అన్నీ కూడా అక్కడ మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పర్టికులర్గా పీఓజేకేలోని రావల్కోట్
అలాగే ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, హింసాత్మకంగా మారే. వాళ్ళ అణిచివేయడానికి ఎలాగైనా సరే దీని గురించి, ఈ అల్లర్ల గురించి, నిరసనల గురించి అంతర్జాతీయ సమాజానికి పెద్దగా తెలియకూడదనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ అల్లర్లని, ఈ యొక్క ఆందోళనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి సంస్థ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటారు. ఈ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను, ఎంత పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితిని చెప్పడానికి ఒక చిన్న వీడియో క్లిప్ మీరు చూడవచ్చు. तुम सब इसकी सजा पाओगे। कश्मीरियों तगड़े हो जाओ। ये खुदा की कसम अगर हम यहाँ न होते, ब्रिगेडियर भाई को कुत्ता कहना, कुत्ते की तौहीन है। ब्रिगेडियर भाई को कुत्ता कहना, कुत्ते की तौहीन है। अहमद रांझा को कुत्ता कहना, कुत्ते की तौहीन है। आवाज दो, आवाज दो, कश्मीर में, बर्तानिया में। ఒక బ్రిగేడియర్ వచ్చారు అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలాగా చేయడానికి. కానీ ఆ బ్రిగేడియర్ని ఉద్దేశించి అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, ఇతను పాకిస్తాన్ ఆర్మీ కుక్క, ఇతన్ని తరిమి కొట్టండి అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతనిపై దాడి చేయలేదు, కానీ అతను ఉద్దేశించి ఈ బ్రిగేడియర్ని కుక్క అని పిలవండి అని చెప్పి అతన్ని అవమానించి అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. అదొక విజువల్ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇంకొక వీడియోలో పాకిస్తాన్ ఆర్మీని రాళ్ళదాడి చేస్తున్నారు, వాళ్ళు పరుగులు పెడుతున్నారు వీళ్ళు చేసినటువంటి దాడుల నుంచి తప్పించుకోవడానికి. అంతా ఒక రణరంగంలాగా, ఒక వాల్కనోలాగా, రగులుతున్నటువంటి అగ్నిపర్వతంలాగా ఈ రోజున పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కనబడుతోంది. అయితే ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? డిమాండ్లు ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి డిమాండ్లు ఏం కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లే. అవేంటంటే ప్రధానంగా జాక్ చేస్తున్నటువంటి డిమాండ్లు. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది, మరి దీనికి ఏం యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం? ఏం యాక్షన్ తీసుకుంటోంది? పేదరికం పెరిగిపోతోంది, కనీసం ఎలక్ట్రిసిటీ, కరెంటు సదుపాయం చాలా ప్రాంతాలకు లేదు అక్కడ. అలాగే నిరుద్యోగం పెరిగిపోతోంది, మౌలిక వసతులు లేవు, తినడానికి తిండి లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, స్థానికంగా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని కూడా దోపిడీ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద పఠాన్లు కానీ, షియా కమ్యూనిటీ డామినేషన్ పెరిగిపోయింది. పేరుకే పీఓజేకే కానీ అక్కడ ఉన్నటువంటి భూముల్ని చాలా వరకు పంజాబ్ ప్రావిన్స్కి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, అంటే ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు, ఈ పఠాన్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, షియా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరికి దొరికినంత వాళ్ళ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించుకున్నారు. ఇదొకటి. దీనికి తోడు జాబ్ ఆపర్చునిటీస్ లేవు, మౌలిక వసతులు లేవు, అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది పూర్తిగా కొరవడింది. ఎవరో వచ్చి ఇక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నారు, పెత్తనం చెలాయిస్తున్నారు, మాకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాలి, రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పి 5-6 డిమాండ్లను ప్రధానంగా పెట్టి ఎప్పటి నుంచో చేస్తున్నారు. మరొకసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే వీళ్ళు వినిపిస్తున్నటువంటి డిమాండ్లో మరొకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, అక్కడ పీఓజేకే అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక 12 స్థానాలని పాకిస్తాన్లో ఉన్నటువంటి శరణార్థులకి కేటాయించడం అనేది కూడా చాలా ప్రధానంగా వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ ఈ జాక్ ఏదైతే ఉందో, జాయింట్ యాక్షన్ కమిటీ, అవామీ యాక్షన్ కమిటీని ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టాల కింద బ్యాన్ చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఊరుకోవడం లేదు. దాన్ని ఒక ఆర్థిక రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఈ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది మమ్మల్ని భారత్లో కలిపేయండి అని చెప్పి బలూచిస్తాన్లో ఎలాంటి నిరసనలు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయో. ఎందుకంటే నిజంగా పీఓజేకే అనేది భారత్లో అంతర్భాగం. కాకపోతే అప్పట్లో నెహ్రూ గారు చేసినటువంటి ఒక పెద్ద బ్లండర్ వల్ల, దాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడం వల్ల దశాబ్దాలుగా అది రావణ కాష్టంలాగా రగుడుతూనే ఉంది. అది ఎప్పటికీ తేలని వ్యవహారంలాగా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. సరే, అది హిస్టరీ. సో కరెంట్ సినారియోకి వస్తే, ఇప్పుడు కొంతమంది భారత్లో మమ్మల్ని కలిపేయండి అని చెప్పి కొంతమంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, మరికొంతమంది తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినటువంటి ఒక 5-6 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాటం చేస్తున్నారు. అవి నెరవేర్చకపోతే ఎన్నికల్ని జరగనివ్వము, పాకిస్తాన్ సైన్యాన్ని మా ప్రాంతంలోకి రానివ్వము అని చెబుతూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజున తప్పకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, ఏదో ఒక రోజున ఆ ప్రాంతానికి కనుక షహబాజ్ షరీఫ్ కానీ, ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కానీ, లేదా ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి అసీం మునీర్ వచ్చినా కూడా ఈ సైనికుల్ని ఎలాగైతే తరిమి కొడుతున్నారో, ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. టీఎంసీ
అభ్యర్థులని టీఎంసీ గూండాలని ఏ విధంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి ఊరేగించి తీసుకెళ్తున్నారో అలాంటి రోజు వస్తుందో లేదో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆక్రోశం ఆవేశం చూస్తుంటే, ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే పొరపాటున కనుక వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కూడా పీఓజేకేలో అలాంటి పరిస్థితి ఎదురుగాక తప్పదు. అందుకనే వాళ్ళెవరు కూడా ఆ దరిదాపులకు కూడా రాడు. కేవలం ఏంటంటే సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు. సైన్యంతో ఎంత అణిచివేయగలిగితే ఆ ప్రజలను అంత అణిచివేయండి, మీరు ఏం చేసుకుంటారో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తారా, ఏం చేస్తారో ఇది అక్కడి నుంచి అల్లర్లు మాకు వినిపించకూడదు, నిరసనలు కనిపించకూడదు, ధర్నాలు చేయకూడదు. ఇది అక్కడ సైన్యం నుంచి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆర్డర్స్. అందుకనే కార్యాలయాలను సీజ్ చేశారు, ఇంటర్నెట్ మీద ఆంక్షలు పెట్టారు, పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు. ఒక 100 మంది 150 మంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో రైజ్ చేసినటువంటి పాయింట్, భారత్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏం చేయబోతోంది. నిజానికి పీఓజేకే అనేది 2 పార్ట్లుగా చూడాలి. మనం ఒకే ప్రాంతంగా చూస్తాం, కానీ పాకిస్తాన్ దీన్ని 2 ప్రాంతాలుగా చూస్తుంది. ఒకటి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటుంది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఉంటాయి, దానికి సెపరేట్ అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంటుంది. అక్కడ ఒక అసెంబ్లీ లేదు, ఎన్నికలు కూడా ఏం జరగవు. 2 భాగాలుగా పాకిస్తాన్ దీన్ని చూస్తుంది. కానీ మనం మాత్రం మొత్తం ప్రాంతాన్ని మన అసెంబ్లీలో ఇప్పటికీ కూడా దీనికి ఒక 24 సీట్లని కేటాయించి పెడతాం. దాన్ని ఒక ప్రత్యేక సెగ్మెంట్గా చూస్తాం. అక్కడ ఎన్నికలు అయితే జరగవు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దాన్ని మనము ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, భారత్ ఏం చేయవచ్చు, మోదీ సర్కార్ ఏం చేయవచ్చు. చాలా కాలంగా స్టేట్మెంట్స్ మనం వింటూ ఉన్నాము, అది మనదే అంతర్భాగము, మనం స్వాధీనం చేసుకుంటాం. కానీ ఎప్పుడు అనేటువంటిది ఒక సగటు భారతీయుడికి మదిలో వచ్చేటువంటి క్వశ్చన్. ఇమీడియట్గా అందరికీ వచ్చేటువంటి యాక్షన్ ఏంటంటే, మనం ఇంత శక్తివంతమైనటువంటి మిలిటరీ కెపాసిటీ ఉన్నటువంటి కంట్రీ కదా, ఎందుకు మనం మిలిటరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అంటే, డెఫినెట్గా మిలిటరీ యాక్షన్ తీసుకోవడం మనకున్నటువంటి కెపాసిటీకి పీఓజేకేని స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ ఇక్కడ చిక్కుముడు ఏమొస్తుందంటే, డెఫినెట్గా అంతర్జాతీయ సమాజం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఒకటి చైనా అడ్డుకునేటువంటి అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళ సైన్యాన్ని కూడా వాళ్ళు నేరుగానో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వాళ్ళ తాలూకా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టున్నారు. సో అక్కడ మనం దాన్ని స్వాధీనం చేసుకుంటే డెఫినెట్గా ముందు ఎఫెక్ట్ అయ్యేది చైనా ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా చైనా ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం ఉంటుంది. రెండోది యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ మానవ హక్కులను హరించేస్తున్నారు. ఇంకొక దేశ సార్వభౌమత్వాన్ని మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఆల్రెడీ మా దగ్గర అది పెండింగ్లో ఉంది కదా, దాన్ని మీరు ఎలాగా ఇప్పుడు దాన్ని అతిక్రమించి ఎలా స్వాధీనం చేసుకుంటారని చెప్పి యుఎన్ఓ కూడా గగ్గోలు పెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. మరోవైపు దూరంగా ఉన్నప్పటికీ కూడా అమెరికా కూడా తన ఎత్తుల్ని ఏదర్ న్యూట్రల్గా ఉండవచ్చు, లేదా పాకిస్తాన్కి ఆయుధాల సహకారం చేయడమో లేకపోతే ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడమో చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్లో అమెరికాకు కూడా చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వాళ్ళ బేసెస్ ఉన్నాయి. ఆసియా ఖండంలో వాళ్ళకంటూ కొన్ని బేసెస్ ఉండాలి కాబట్టి, ఒక బండ్రోత్ కావాలి కాబట్టి పాకిస్తాన్ ఆ విధంగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. చైనా వాడుకుంటుంది, అమెరికా వాడుకుంటుంది. ఇప్పుడు ఈ భూభాగాన్ని కనుక క్యాప్చర్ చేస్తే డెఫినెట్గా ఈ ముగ్గురు, అమెరికా, చైనా అండ్ యుఎన్ఓ, వీళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకున్నటువంటి కెపాసిటీ ఏమాత్రం లేదు. వెనకాల ఉండేటువంటి ఈ 3 శక్తులు కూడా అడ్డుకోవడానికి అవకాశం ఉంది మిలిటరీ యాక్షన్కి దిగితే. అందుకని ఆ ప్రయత్నం బహుశా మన ప్రభుత్వం చేయకపోవచ్చు. ఇక రెండోది ఏంటి, అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి అప్పుడు మనం స్వాధీనం చేసుకోవడం. అంటే మనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి, అటు చైనాతో కానీ అమెరికాతో కానీ, మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి, బిజినెస్ డీల్స్ ఉన్నాయి కాబట్టి, ట్రేడ్ డీల్స్ ఉన్నాయి కాబట్టి, వీటిని ఆసరాగా చేసుకొని మాతో వ్యాపారాన్ని కొనసాగించాలంటే మీరు ఈ అంశాన్ని జోలికి రాకండి, మద్దతు ఇవ్వండి, లేకపోతే న్యూట్రల్గా ఉండండి, మీరు మౌనంగా ఉన్నా చాలు, మేము చేయాల్సింది మేము చేసుకుంటామని చెప్పి ఈ 3 అట్లీస్ట్ ఈ 2 దేశాల్ని, ప్రపంచం మొత్తాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం లేదు. బేసిక్గా అబ్జెక్షన్స్ 2 దేశాల నుంచే వస్తాయి, చైనా అండ్ అమెరికా. ఈ రెండింటినీ కనుక కన్విన్స్ చేసి అక్కడ మ్యాటర్ సెటిల్ చేసుకుంటే కనుక డెఫినెట్గా పీఓజేకేని తిరిగి స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. ఇక నెంబర్ 3 ఆప్షన్, పాకిస్తాన్ని సఫోకేట్ చేసి, ఊపిరాడకుండా చేసి, అష్టదిగ్బంధనంలో చుట్టుపక్కల వేరే గత్యంతరం లేనటువంటి పరిస్థితులు క్రియేట్ అయితే డెఫినెట్గా పాకిస్తాన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి మనం ఒక 2 వారాల కిందట ఒక వీడియో చేసాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తనకు తానే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. మాది స్వతంత్ర దేశము, పాకిస్తాన్కి మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. సరే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంతర్జాతీయ సమాజం దాన్ని గుర్తించడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ జఫార్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేయడం కానివ్వండి, ఈ మధ్య కూడా కొన్ని దాడులు చేశారు. వాళ్ళు ప్రతి నెల రోజులకోసారి కన్సిస్టెంట్గా సైన్యంపై దాడులు చేస్తుంటారు. కొన్ని ప్రాంతాలని స్వాధీనం చేసుకోవడము, అక్కడ వాళ్ళ జెండా పాతడము. ఈ రోజు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ సైన్యానికి పట్టులేదు. చాలా చెక్ పోస్టులో వీళ్ళ
అజమాయిషీనే కొనసాగుతూ ఉంది. అంత తీవ్రంగా బలూచిస్తాన్ స్టేట్లో అంటే ప్రావిన్స్లో అల్లర్లు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇంకో పక్క సింధు ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒక్క పంజాబ్ ఒక్కటి మినహాయిస్తే మిగిలిన అన్నీ కూడా చుట్టుపక్కల అన్ని స్టేట్స్లో కీలకమైనటువంటి భూభాగాల్లో పాకిస్తాన్ ఆర్మీకి నియంత్రణ కోల్పోతోంది, పట్టు కోల్పోతోంది. సో కమింగ్ టు ఇప్పుడు పీఓజేకేలో కూడా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లు కూడా బలూచిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళు కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. స్వాతంత్రం కావాలని కొంతమంది అంటున్నారు, భారత్లో కలిపేయండి అని కొంతమంది అంటున్నారు. సరే ఈ రెండు కాదు, మాకున్న హక్కుల్ని మినిమం ఇవ్వండి, కనీస హక్కుల్ని మాకు కల్పించండి అని చెప్పి మరికొంతమంది ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఏ రోజైతే ప్రజలు తిరగబడతారో, ఏ రోజైతే ప్రజలు తీవ్రమైనటువంటి అణిచివేతకు గురవుతారో ఆ రోజున డెఫినెట్గా ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేవు. అలాంటి పరిస్థితి బహుశా త్వరలో పాకిస్తాన్లో వస్తుందేమో అనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి ఆగ్రహ జ్వాలలు ఇవన్నీ చూస్తుంటే. ఈ రోజున ఇక్కడ ఇంకొక జటిలమైనటువంటి సమస్య కూడా ఉంటుంది. పీఓజేకేని కనుక మనం స్వాధీనం చేసుకుంటే ఆ రోజు వస్తే కేవలం భూభాగాన్ని మాత్రమే తీసుకోవడానికి కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే భూభాగంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎంతమంది భారత్పై ఇది మా దేశము అనేటువంటి భావన కలిగి ఉంటారు? కొంతమంది ఉండవచ్చు. కానీ చాలా వరకు 70-80 సంవత్సరాల నుంచి కూడా 70-80 ఇయర్స్ నుంచి కూడా రాడికలైజ్ అయిపోయినటువంటి వ్యక్తులు. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన దాంట్లో కలుపుకుంటే కొత్త సమస్యల్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది కదా. అది కూడా సమస్యనే. కేవలం ల్యాండ్ తీసుకుంటామంటే కుదరదు, జనాల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు రెసిస్ట్ చేస్తారు, ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. సో దీన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఇన్ని చిక్కుముడుల్ని విప్పాల్సి ఉంటుంది, అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించాల్సి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇన్ని జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ గత 2 సార్లు మోదీ ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు, సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు పూర్తి మెజారిటీ ఉంది కదా, మిత్రపక్షాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడే ఏదైనా చేసి ఉండాల్సింది. ఇప్పుడు మళ్ళీ కోalition గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారంటే నిజంగా తలుచుకుంటే, నిజంగా సీరియస్గా అనుకుంటే జరుగుతుంది. కానీ ఈ టర్మ్లో, ఈ 3వ టర్మ్లో సమీప భవిష్యత్తులో 1-2 సంవత్సరాలు అది చూస్తామా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇప్పుడు బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఏళ్ల తరబడి పలు అంతర్జాతీయ వేదికలపైన కశ్మీర్ అంశాన్ని దాన్ని అంతర్జాతీయంగా దాని మీద ఫోకస్ పడేటట్టు చేసి మధ్యవర్తిత్వం వహించడానికి ఏదో ఒక దేశాన్ని ఇన్వైట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఈ రోజున ఇక్కడ తమ నియంత్రణలో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రపంచానికి కాశ్మీర్ గురించి పాఠాలు చెప్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు పీఓజేకే వీధుల్లో కనబడుతున్నటువంటి, వినిపిస్తున్నటువంటి ఈ ప్రజల ఆగ్రహానికి, ఈ నినాదాలకు సమాధానం చెప్పగలుగుతుందా అంటే సమాధానం పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర కానీ, పాకిస్తాన్ ఆర్మీ దగ్గర కానీ ఎంత మాత్రం కూడా లేదు. దీని మీద చాలా మౌనంగా ఉన్నారు. కానీ ఈ వాల్కనో ఎక్కువ కాలం ఉండదు. ఈ అగ్నిపర్వతం ఏదో ఒక రోజున బద్దలై తీరుతుంది. అది బద్దలైనటువంటి రోజున డెఫినెట్గా పీఓజేకే భారత్లో అంతర్భాగం అవుతుంది. అది ఒక ప్రతి భారతీయుడి ఎమోషన్. మరి అలాంటి రోజు త్వరలోనే రావాలని మనం ఒక భారతీయుడిగా కోరుకుందాం. మరి మీ అభిప్రాయం ఏంటి? దీనికి ఇప్పటికిప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలా, కొంతకాలం వేచి చూడాలా? మోదీ సర్కార్ ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.